సో మచ్ అవైటెడ్ మూవీ మా సినిమాకి ఇది బిగ్గెస్ట్ డే. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్, రితిక్ రోషన్ ల వాటు, ఇంకోవైపు రజనీకాంత్ సార్ కూలీ. ఇది ముందే హైప్ వల్ల అన్ని షోలు హౌస్ఫుల్. అంతేకాకుండా ఫస్ట్ డే 100 కోట్లు టచ్ చేసింది. కానీ ఈ మూవీ హైప్ కి సరిపోయిందా చూద్దాం. స్పాయిలర్ ఇవ్వను, కానీ స్టోరీ చెప్పడం కష్టం. కొంచెం కాంటెక్స్ట్ లో చెప్పాలి అంటే ఒక కూతురు టెన్షన్ లో ఉంటుంది, ఎందుకంటే ఆమె తండ్రి ప్రమాదంలో ఉంటాడు. ఫ్రెండ్ గా హీరో తిరిగి వచ్చి ఆమెని కాపాడతాడు. దాని తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఈ మూవీ ఎల్సీయూ లో భాగమా, అదే వినడానికి వచ్చారా? ఖచ్చితంగా చెబుతున్నా, డైరెక్టర్ లోకేష్ స్వయంగా ఒక పోస్ట్ లో కన్ఫర్మ్ చేశాడు కూలీ ఈజ్ ఏ స్టాండ్ అలోన్ ఫిలిం అని. కాబట్టి ఎల్సీయూ కనెక్షన్ ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ టెన్షన్ పెట్టుకోవాల్సిన లేదు. లోకేష్ సిగ్నేచర్ స్టైల్, గ్రిట్టి యాక్షన్, ఎమోషనల్ డెప్త్, రా క్యారెక్టర్ ఇవన్నీ ఉన్నాయి. రజనీ సార్ ఇలాంటివి మొదటిసారి చేస్తున్నారా అంటే కాదు, జైలర్, కబాలి, కాలాలో కూడా ఇలాంటివి చూసాం. మాస్ హీరో స్టైల్, ఎమోషన్ మిక్స్. కాబట్టి రోల్ లో కొత్తదనం అంతగా లేదు, కానీ కాన్సెప్ట్ మాత్రం ఫ్రెష్. ట్రైలర్ లో కనిపించిన చైర్ ఐడియా వల్ల మొదట బాగా హైప్ క్రియేట్ అయ్యింది, కానీ చివరికి ఈ మూవీ రొటీన్ మాస్ మసాలా ఫార్మాట్ కి వచ్చేసింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎమోషన్ ప్లస్ ఎలివేషన్స్, సెకండ్ హాఫ్ యాక్షన్ ప్యాక్డ్ ట్విస్ట్ టర్న్. లోకేష్ మ్యూజిక్ వర్కౌట్ అయింది, కానీ రజనీ, నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్యరాజ్, షౌబిన్ షాహిర్ అందరినీ లోకేష్ వేర్వేరు స్టైల్లో ప్రెజెంట్ చేశారు. షౌబిన్ షాహిర్ పర్ఫార్మెన్స్ సూపర్ హైలైట్. అమీర్ ఖాన్ ఎక్స్టెండ్ క్యామియో కొందరికి ఫోర్స్డ్ అనిపించొచ్చు, నాకు కూడా అలానే అనిపించింది. లోకేష్ ఒక కొత్త యూనివర్స్ ఎల్సీయూ 2.0 క్రియేట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అందుకే వేర్వేరు ఇండస్ట్రీల నుంచి యాక్టర్స్ ని తీసుకుని పాన్ ఇండియా ఫీల్ ఇచ్చాడు. అనిరుద్ మ్యూజిక్ ఎప్పట్లానే సీన్స్ కి ఎలివేషన్. నెగిటివ్స్ లో చెప్పాలంటే జైలర్ గుర్తు వచ్చే సీన్స్ ఎక్కువ. ఏ రేటింగ్ ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. బ్రూటాలిటీ 1% కూడా లేదు, న్యూడిటీ 0%. మొత్తం మీద కూలీ ఒక డీసెంట్ ఫిలిం, టిపికల్ రజనీ స్టైల్. దాన్ని ఎలివేట్ చేసింది లోకేష్ ప్రెజెంటేషన్. నా రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి.